మీ భార్య జాబ్‌కి వెళ్తుంది, లేదా ఏదైనా ఆఫీస్‌కి వెళ్తుంది, లేదా ఎక్కడైనా పనికి వెళ్తుంది అంటే ప్రతి 15 రోజులకోసారి గమనిస్తూ ఉండండి. కలుస్తూ ఉండండి, మాట్లాడుతూ ఉండండి, పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉండండి. ఏదైనా ఇబ్బంది ఉంటుందా? సమస్య ఉంటుందా? ఏదైనా సింప్టమ్ చేంజ్ అయితుందా? కోపం ఎక్కువ పడుతుందా? ఆయాసం వస్తుందా? ఆవేశపడుతుందా? పని చేయట్లేదా? ఎక్కువగా ప్రేమగా ఉండట్లేదా? గ్రహిస్తూ ఉండండి. మీ భార్యని కాదు, భర్తను కూడా గ్రహిస్తూ ఉండాలి సుమీ. మీ పిల్లల్ని కూడా అట్లే గ్రహిస్తూ ఉండాలి. లేకపోతే మాత్రము ఇది ములిగి ములిగి ఎక్కడో గాలివానలా తేలిగిపోయినట్టుగా, చినుకు చినుకు గాలివానయిపోయినట్టుగా ఆ బాడీలో మొదటిగా చెడు క్రియ బాడీ చర్మానికి ఉంటుంది. ఆ తర్వాత వెంట్రుకలకు ఉంటుంది. ఆ తర్వాత ఈ బాడీలో ఇమ్యూనిటీ అయిపోతది. 7 చర్మములు లోపలికెళ్ళిపోతుంది. ఆ తర్వాత నరమ్స్‌కొస్తది. ఆ తర్వాత బ్లడ్‌కొస్తుంది. ఇది చూసారా ఎంత స్టేజెస్ ఉందో? ఇది మీకు పెట్టిన తర్వాత గాని, చేయించిన తర్వాత గాని 15 రోజుల్లోనే మనకి మార్పు తెలుస్తా ఉంది. ఇలానే మనం వదిలేస్తూ ఉంటే గనక ఒక ఏడాది పాటు వదిలేస్తే ఏమి కాదులే అని మొండిగా, మూర్ఖంగా ఉంటే గనక బ్లడ్‌లోకొచ్చేస్తుంది. బ్లడ్‌లోకొచ్చింది అంటే మాత్రము ఆరోగ్యాన్ని ఎవ్వరు కాపాడలేరండి. ఆరోగ్యం గూడా క్షీణిస్తుందని అర్థము. బ్లడ్‌లోకి వచ్చిందంటే మాత్రం స్కిన్ ప్రాబ్లమ్ మొదలైద్ది. స్కిన్ ప్రాబ్లమ్ మొదలైతే గనక ఫైబ్రాయిడ్స్ వస్తాయి. ఫైబ్రాయిడ్స్ మొదలైతే గనక యూట్రస్ ప్రాబ్లమ్ వస్తది. యూట్రస్ ప్రాబ్లమ్ వస్తే గనక కిడ్నీ పోతుంది. కిడ్నీ ప్రాబ్లమ్ వస్తే గనక అన్ని రకాల సమస్యలు ఇంక మొదలవుతాయి. మీరు బతికున్నారంటే ఇక అదృష్టం అనే చెప్పుకోవాలి. ఇవన్నీ గూడా ఎక్కడి నుంచి మొదలవుతున్నాయండి? మీకు రోగాలు, నొప్పులు ఏమైనా తినడం ద్వారానా? కాదు. మీ మీద చెడు ఉద్దేశంతో చెడు క్రియలు చేయించడం ద్వారా. కాబట్టి ఇవన్నీ కూడా చేయించేవారికి గాని, చేసేవారికి గాని తెలుసో తెలీదో నాకు తెలీదు. ఎదుటి వారి యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి మాత్రం ముందుగా ధ్వజమెచ్చినటువంటి విషయాలన్నమాట ఇవి. దీనితో పాటు మీరు ఇంకొక విషయం, మరుగుమందు మామూలుగా అయితే తయారు చేసే విధానం కూడా మీకు కొంత చెప్పాల్సొస్తది. ఎందుకంటే నిజంగానే భర్త వేరే ఏదన్నా సంబంధాలా? లేతే పట్టించుకోకపోవటమా? పిల్లల్ని, భార్యని రోడ్డు మీదకేయటమా? లేకపోతే మీ సంసారం నాకు అవసరం లేదని చెప్పి విడాకులు ఇస్తానంటమా? మీకు భర్త మీద ప్రేముండి అలా చేయడం కరెక్ట్ కాదనిపిస్తే గనక ఖచ్చితంగా నిజాయితీగా ఉంది మీ ప్రేమ అంటే గనక ఇది చేయొచ్చు. అలానే భర్త కూడా ఇలానే ఆలోచించుకొని భార్యకి ఏదైనా పనికి రావట్లేదు, భార్యకి ఆరోగ్య సమస్య గాని, భర్తకి ఆరోగ్య సమస్య ఉంటే ఇది చేయకండి. అలానే మీకు ఏదైనా పనికి రావట్లేదు, లేదంటే పని చేయట్లేదు, లేతే సహకరించట్లేదు, లేదు అంటే గనక ఏదైనా చెడు అలవాట్లున్నాయి, ఏదో వాళ్ళ నాన్నగారి మాట, అమ్మగారి మాట వింటుంది అంటే పర్వాలేదు. లేదు ఇంకెవరైనా మాట వింటుంది, బిడ్డల్ని పట్టించుకోవట్లేదు, సంసారంలో ఇబ్బంది అవుతుంది, అత్తమామని పట్టించుకోవట్లేదు, మాకు అరుస్తుంది, కోప్పడుతుంది అనేది సింప్టమ్స్. ఆవిడకి అది ఆల్రెడీ జరిగిందని. ఇలాంటివి ఏమైనా ఉండి మీరు ఇబ్బంది పడుతుంటే గనక ఈ చిన్న క్రియ చేయొచ్చు. మీరు కూడా చేయొచ్చు. అందులో భాగంగా మరుగుమందు అని ఉంటది. ఈ మరుగుమందు మన ఇంట్లో దొరికేటువంటి ఇంగ్రీడియెంట్స్‌తో చేసే విధానం ఏమిటంటే గనక మరుగుమందు. ఇప్పుడు మీకు మునగ చెట్లు అందరికి తెలిసుంటాయి. ఇది స్త్రీల కోసం, పురుషులకి పెట్టేందుకు. మునగ చెట్లు అందరికి తెలిసి ఉంటాయి. మునగ చెట్లు అంటే ఇళ్లలో వేసుకోలేకపోయినా అందరూ కూడా బయట మనకు దొరుకుతూ ఉంటాయి. ఎక్కడైనా తోటలు ఉంటాయి. రోడ్డుకి ఇరువైపులా వేస్తూ ఉంటారు. ఇందులో అడవి మునగ అని ఉంటది. అడవి మునగ ఎట్లా ఉంటుందంటే గనక మనకి మునక్కాయ బాగా ముదిరితే ఎలా ఉంటుందో అది లేతగా ఉన్నా కూడా ముదిరినట్టే ఉంటుంది. ఈ అడవి మునగ చెట్టుని మనం ఎక్కడైనా చూసుకోవాలి. లేదంటే అడవి మునగ ఆకు అని ఎక్కడైనా దొరుకుతూ ఉంటుంది. పచారీ షాప్స్‌లో గాని, లేదా పూజ సామాగ్రి షాప్స్‌లో, ఆయుర్వేదిక్ షాప్స్‌లో పౌడర్ దొరుకుతా ఉంటది. అది ఎంతవరకు ఒరిజినల్ అనేది వారి వారి బ్రాండ్‌ని బట్టి ఉంటుంది. అదిగా మీకు ఎక్కడైనా అడవి మునగ అనే చెట్టు గనక మీకు దొరికితే గనక, ఆ అడవి మునగ చెట్టు తీసుకొచ్చి దాని ఆకులు తుంచాలి. ఇది గురువారం రోజున తుంచాలి. స్థితితో సంబంధం లేదు. ఆ మునగాకులు తుంచేసి, ఆ మునగాకుల్ని గాలికి ఎండబెట్టాలి. ఎండలో ఎండకూడదు. నీడన ఎండపెట్టాలి. ఎండపెట్టి దాన్ని పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్‌లో మీరేం చేయాలంటే గనక, చింతపండు లోపల మనకి ఇత్తనం ఉంటుంది. ఆ చింతపండు ఇత్తనంని కొట్టేసి దాన్ని పౌడర్ చేసుకోవాలి. తెల్లగా ఉండేటువంటి ఇత్తనాన్ని సుమి అది పౌడర్ చేసుకోవాలి. దానితో పాటు గసగసాలు, కష్కష్ అంటారు. అవి తీసుకొచ్చుకోవాలి ఒరిజినల్. అవొక 20 గ్రాములు, ఈ పౌడర్ ఒక 20 గ్రాములు, అలానే ఈ చింతపండు పౌడర్ ఒక 20 గ్రాములు. ఈ 3 కలగలుపుకొని పెట్టుకోవాలి ఇంట్లోను. ఈ 3 కలగలిపిన దాంట్లో వాము ఒక శాతం, అంటే ఒక గ్రాము శాతం వాము, కుంకుమ పువ్వు ఒక శాతం వేసుకోవాలి. దీంట్లో పచ్చకర్పూరం అని ఉంటుంది. ఆ పచ్చకర్పూరం మిశ్రమం ఒక శాతం, అంటే ఒక గ్రాము సుమారుగా కలుపుకొని ఆ ఇంగ్రీడియెంట్ ఇంట్లో పెట్టుకోవాలి. అది ఎట్లా అంటే శుక్రవారం రోజున లక్ష్మీ అమ్మవారు గాని, గౌరమ్మకు గాని పూజ చేసుకుంటూ ఈ యొక్క ఇంగిరియల్‌ని అక్కడ పూజ గదిలో పెట్టుకోవాలి. ఆ పూజ గదిలో పెట్టుకున్న తర్వాత దానితో పాటు మనకి హనుమాన్ సింధూరం అంటది. ఈ హనుమాన్ సింధూరం ఒక 20 గ్రాములు సుమారుగా పెట్టుకొని, ఆ 2 గూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజించుకోవాలి. అలానే సుబ్రహ్మణ్య స్వామి దగ్గరైనా సరే ఇవి పెట్టుకొని అక్కడ పూజించుకొని ఆ స్వామివారిని ఏడుకోవాలి. ఎలాగా? 118 గుంజిళ్ళు తీసి, "అయ్యా! అమ్మా! నాకు మా భర్త కావాలి. నా పిల్లల్ని నన్ను చూసుకోవాలి. మమ్మల్ని రోడ్డు పాలు చేశాడని" చెప్పేసని చేసుకొని, ఆ ఒక ఇంగిరియల్‌ని మీ భర్త గారు తినేటువంటి దాంట్లో
కుంకుమనైతేనేమో ఒక చిన్న పని చేయాలి. మీ భర్త గారు పడుకునేటువంటి స్థలం ఏదైతే ఉందో, మంచం గాని, స్థలం కానీ ఉంటుంది గదా! అక్కడ పిల్లో కింద గాని, బెడ్‌షీట్ కింద గాని, పరుపు కింద గాని ఆ ఒక కుంకుమని పొట్లం కట్టి పెట్టాలి. అది 3 రోజుల తర్వాత తీసుకొని మీ పాపిడి బొట్టు ధరించుకోండి. మీ నుదుటిన కుంకుమగా ధరించుకోవాలి. అది కుంకుమ అయిపోయేలోపు మీ భర్త మీ వశమయ్యేదానికి ఖచ్చితంగా ఉంటుంది. రాసిపెట్టుకోవచ్చు. అలానే ఈ ఇంగిరియలు ఉంది. ఈ ఇంగిరియలు గూడా పూజించిన తర్వాత మీ భర్త పేరు ఇవన్నీ కూడా రాసి అమ్మవారికి పూజిస్తారు కాబట్టి, ఆ ఒక ఇంగిరియల్‌ని మీ భర్త గారు తినేటువంటి ఆహారంలో కర్రీస్ గానీ, వెజ్ గానీ, నాన్ వెజ్ గానీ, ఈ మరి ఇతర ఆహార పదార్థాలు తింటూ ఉంటారు. మీకు సమయం కుదిరినప్పుడు పికిల్స్‌లో కూడా వేయొచ్చు. సమయం కుదిరినప్పుడల్లా గూడా ఇది రోజు పెట్టాలా అనేది లేదు. ఎప్పుడైనా ఒక్కసారి పెడుతూ ఉంటే కూడా మీ భర్త గారు మీ వైపు వశమైపోయేసి, నా భార్య చెప్పిందే వేదంగా వింటాను అనేటువంటి దానికైతే ఖచ్చితంగా వస్తారు. ఈ మొత్తం కూడా అతను మొదటి 2 స్టేజుల్లో ఉన్నారు అంటే గనక 41 రోజులు మీ వశమైపోతారు. మీరు 4, 5 సార్లు పెట్టించాలి 41 రోజులు. లేదు అంటే గనక ఇంకో 10 రోజులు పడుతుంది. అతను థర్డ్ స్టేజ్‌కి వచ్చాడంటే మాత్రం ఖచ్చితంగా మీ సమీప దూరంలో ఎక్కడైనా మంచి గురువు ఉంటే అక్కడ సంప్రదిస్తే తనకి నిజంగానే ఏదో జరుగుతుంది. ఆ జరిగింది తీసేస్తే అప్పుడు మీరు పెట్టేది పనిచేస్తుంది. కాబట్టి ఇది స్త్రీలకి ప్రత్యేకం కాబట్టి ఇది ఒకటి గమనించుకోవాలి.